హాయ్ అండి. మా క్లౌడ్ కిచెన్లో 5 చింతపండు పులిహోరల ఆర్డర్స్ వచ్చాయండి. ఇదిగోండి చింతపండు ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఇలా ఎప్పుడన్నా చేశారా? అసలు ఇట్లా ఇది ఉంటుంది కదండి, ఇది బియ్యం వడపోసుకునే గిన్నె, దాంట్లో వేసి చింతపండు పిసికి దాంట్లో వేసి ఇలా చేస్తే తొక్కలు విత్తనాలు ఏమన్నా పొట్టు ఏమన్నా ఉన్నా కూడా ఆగిపోతుందండి. మనకి అడుగునది కండి మంచిగా గుజ్జు మాత్రమే దిగుతుంది. ఇలా చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇలా చేసేస్తున్నాను. ఎందుకంటే రైస్ కూడా వండి పెట్టేశాను. ఇంకా కొంచెం కార్డ్ రైస్ అంటే కొంచెం తీసి కార్డ్ రైస్ కలిపాను. ఇదిగో తాలింపుకి వేరుశనగపప్పు అవి మొత్తం ఫ్రై చేసి బాక్స్లో పెట్టేశాను. అంటే గబక్క రాగానే ఇచ్చేయచ్చు. ఇంకేమన్నా మిగిలినా కూడా రేపు కూడా ఉపయోగపడతాయి. ఇలా చేస్తున్నానండి. ఇంక ఇదంతా తీసేసి బాగా పిండేసేసి మనం ఉడకబెట్టేసుకుంటే దగ్గరికి మనకు వాళ్ళు మాకు 10 మినిట్స్ ఇచ్చారండి టైము. రైస్ ముందే వండి పెట్టాను. ఇవి చింతపండు అంటే కొంచెం లేట్ పట్టుద్ది కదా ఉడకటానికి. అది కాక మాకు గేట్ ఇవతలండి మా ఇల్లు, గేటు పడినాక కొంచెం లేట్ అయ్యిద్ది వాళ్ళకి. ఈలోపు మనం ప్రిపేర్ చేసేసి బాక్స్ కట్టి పెట్టేయచ్చు. ఇంక ఇలా పైకి అసలు ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి మేము ఈ బాక్సుల్లో పార్సల్ చేస్తామండి. ఇవి ఈ బాక్స్ మేమేమో ఈ బాక్స్ వచ్చి 70 రూపాయలు పెట్టామండి రేటు. వాళ్ళు స్విగ్గీ వాళ్ళు మళ్ళీ 25% ఎంత డిస్కౌంట్ తీసుకుంటారు. ఇదిగోండి ఇంకేమి పుల్లలు గిల్లలు ఏమీ రాలేదు, చాలా బాగా వచ్చేసింది. ఇంకా మనం ఇలా ఉడకబెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఏమీ రాలేదు, చాలా బాగుంది. ఇంక ఇంతే. ఇంకా మనము స్టవ్ వెలిగించేసి గిన్నెలు పెద్ద గిన్నె పెట్టుకోవాలండి. చిన్న గిన్నె పెట్టుకుంటే అది ఉడికే చిందులు పడతా అంతా చుట్టుపక్కలంతా స్టవ్ మీద అంతా అవుతూ ఉంటుంది. అందుకని నేను పెద్ద గిన్నె పెడతాను. ఇప్పుడు మేము ఇస్తున్నాం కదండి ఈ బాక్సు 70 రూపాయలు పెట్టాం మీద. మాకు ఇది కొనటానికి 5 రూపీస్ పడుతుందండి ఒక్కొక్క బాక్సు. మేము 100-200 పెట్టి తెచ్చుకుంటామండి. మాకు 70 రూపాయలు రైసు ఇవన్నీ ఉంటాయి కదండి, ఆయిల్ అంతా చాలా. మాకు ఒక బాక్స్కి వచ్చేసి ఒక 20 రూపీస్ అలా ఉంటుందండి మాకు లాభం. ఇంకెంతేనండి. మనం ఉడకబెట్టేసిన తర్వాత అంతే అండి. బాయ్. ఇదిగోండి ఉడుకుతుందండి. ఇప్పుడే దగ్గర పడుతుంది. కానీ వాళ్ళు డెలివరీ బాయ్లు వస్తున్నారండి, తొందరగా ప్యాకింగ్ చేయమని ఫోన్ చేశారండి మాకు. మళ్ళీ మొత్తం వీడియో తీసి ప్రిపేర్ చేసి చూపించడానికి టైం లేదండి. ఇంకా ఇంతేనండి. ఇంకా బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగిద్దో చెప్తానండి మీకు. మా క్లౌడ్ కిచెన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి. బాయ్ అండి.